ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చి అది మాట ఇచ్చిపోయారో, మరి మాట ఇచ్చినందుకు కాంగ్రెస్కు బీసీలంతా ఇవాళ పట్టం కట్టి వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చారు. అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సర్వే చేస్తే ఆ సర్వేలో 56% బీసీలు ఉన్నారని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఉంటే 42% మాకు రిజర్వేషన్ అమలు చేసేది. అయినా ఈ దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎంతవరకు ఉంటుందో అంత రిజర్వేషన్ ఇవ్వాలి. అయినా కూడా మాకు ఈ 42% అంటే మా 56%లో 42% అంటే 10% తగ్గినా కూడా మేము అడ్జస్ట్ అయిపోయినాం. అయినా ఈ ప్రభుత్వాలు సరైనటువంటి విధానం లేక, పార్లమెంట్లో ఒక చట్టం చేయక, అసెంబ్లీలో ఒక చట్టం చేయక, వీళ్ళు ఎన్నికలకు పోయి 42% రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు మరి రెడ్డిలు వెలుమలు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారో, మరి ఈ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే భవిష్యత్తులో వీళ్ళు రాజ్యాధికారం వరకు ప్రయాణం చేస్తారని కుట్రలో భాగంగానే వాళ్ళు వేసినటువంటి వాళ్ళు రెడ్డిలే, అధికారంలో ఉన్న రెడ్డిలే, మరి రెడ్డిలు వెలుమలు కలిసి ఇలా బీసీలను అణచివేస్తున్నారు. మరి ఏదైతే ప్రభుత్వం, ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 42% రిజర్వేషన్ అన్నదో, మా డిమాండ్ 50%, మా డిమాండ్ 50%, 42% రిజర్వేషన్ మీరు ఇతర రిజర్వేషన్ కూడా ఇవాళ సక్రమంగా మీరు అమలు చేయలేకపోతున్నారంటే ఇది బీసీల మీద ఉన్నటువంటి మీ కుట్ర, ఇది బీసీల మీద మీరు చూపుతున్న కపట ప్రేమ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎట్లయితే ఒక వర్గం ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి అయితే మా కేసు వేసిన వాళ్ళు కూడా రెడ్డి, ఇలా రెడ్డిలు కలిసి కేసు వేసారు. మేము కూడా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మరి ఆ దేశవ్యాప్తంగా తీసుకుంటే వాళ్ళు 7% ఉంటారు. అయినా తెలంగాణలో దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ వస్తుంది. 7% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోర్టు జరగలేదు, ఎవరు కోర్టుకు ఇవ్వలేదు, ఏ కమిటీ లేవు, ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కమిటీలు వేయలేదు. అయినా ఓసీలకి రిజర్వేషన్ 10% అమలు చేస్తున్నాం. మరి ఇలా బీసీల విషయం వచ్చేసరికి తెలంగాణలో కమిటీలు వేసిరు, దేశవ్యాప్తంగా కమిటీలు వేసిరు, రోహిన్ కమిటీ వేసిరు, మండల్ కమిషన్ రిపోర్ట్ వేసిరు. అయినా కూడా ఇంతవరకు కూడా బీసీల రిజర్వేషన్ ఇచ్చడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే మేము స్థానిక సంస్థలో మీరిచ్చేదే, స్థానిక సంస్థలో ఏదైతే మీ పార్టీ చెప్పిందో, మీరు పార్లమెంట్కి పోతారా, అసెంబ్లీకి పోతారా, గవర్నర్ ఒప్పించుకుంటారా, అదంతా మీ పార్టీ, మీ ఇష్టం. 42% రిజర్వేషన్లు మా బీసీలకు రాకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఈ అనేక ఆందోళన కార్యక్రమం ఏం జరిగినా కూడా ఈ పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఎల్లుండి జరిగే 14 తారీఖు జరిగేటువంటి బీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాటికాయలు మోలుకుంటే ఇప్పటి వరకు మాకు రిజర్వేషన్లు లేవు. అయినా మేము ఈ దేశంలో ఉన్నటువంటి మేము ఒక పార్యర్లాగా, బానిసల్లాగా వచ్చినటువంటి అందరికీ ఓటేసుకుంటూనే వచ్చినాం. ప్రజలారా ఒకసారి మీరు గమనించాలి, బీసీ ప్రజలారా ఒకసారి మీరు గమనించాలి. మనం ఇలా బయటికి రాకుంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు. వాళ్ళు రాబో రోజులలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాళ్ళు అణచివేయబడతారు. ఇప్పటికే ఈ దేశంలో మనం అణచివేయబడుతున్నాం. ఇక మనం మేల్కోకుండా మాత్రం ఇక భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగానే 14 తారీఖు రోజు వ్యాపార సంఘాలన్నీ బంద్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సహకరించాలిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.